ఎప్సెట్ కి ప్రిపేర్ అవ్వాలి అంటే మీరు ఫస్ట్ హై వెయిటేజ్ చాప్టర్స్ తెలుసుకోవాలి. అప్పుడే మీ ప్రిపరేషన్ సక్సెస్ఫుల్ గా చేయగలరు. ఐఎమ్ ప్రెటీ ఎక్సైటెడ్ టు హ్యావ్ యూ ఆల్ విత్ మీ హియర్ అగైన్. ఐఎమ్ లలిత అండ్ ఐఎమ్ పర్సూయింగ్ మై బీటెక్ అట్ ఆంధ్ర యూనివర్సిటీ. ఈ వీడియోలో ఎప్సెట్ 2025 కి హై వెయిటేజ్ చాప్టర్స్ గురించి చూద్దాం. లాస్ట్ లో మీకు ప్రతి చాప్టర్ కి వెయిటేజ్ అయితే ఇస్తాను. సో ప్రతి పాయింట్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకున్న కొన్ని జనరల్ డౌట్స్ లైక్ ఐపీ వెయిటేజ్ అనేది ఎప్సెట్ లో యాడ్ చేస్తారా లేదా, అండ్ ఒకవేళ యాడ్ చేస్తే ఎంత యాడ్ చేస్తారు, అండ్ టీఎస్ వాళ్ళు ఏపీ ఈఏపీ సెట్ రాయొచ్చా లేదా, ఇన్ కేస్ వాళ్ళు ఏపీ ఈఏపీ సెట్ ద్వారా జాయిన్ అయితే వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ ఉంటుందా లేదా, అండ్ మెనీ మోర్ డౌట్స్ ని ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. సో వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ స్టార్ట్ దిస్. ఫస్ట్ అయితే మనం ఈఏపీ సెట్ 2025 కి ఎంత సిలబస్ ఉంది అనేది చూద్దాం. అండ్ హై వెయిటేజ్ చాప్టర్స్ కి మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఖచ్చితంగా ఇవి చేశాకే నెక్స్ట్ చాప్టర్స్ కి వెళ్ళండి. ఏపీ ఈఏపీ సెట్ 2025 సిలబస్ పీడిఎఫ్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఈ పీడిఎఫ్ లో వీళ్ళు ఇచ్చిన చాప్టర్స్ లో కొన్ని టాపిక్స్ అనేవి మెన్షన్ చేశారు. ఆ టాపిక్స్ ని మీరు మస్ట్ గా ప్రిపేర్ అవ్వండి. నేను చెప్పే హై వెయిటేజ్ చాప్టర్స్ లో ఆ టాపిక్స్ ని ఫస్ట్ కవర్ చేయండి. ఈ పీడిఎఫ్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను, జస్ట్ గో త్రూ ఇట్. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో అయితే అడగండి. అండ్ ఫైనల్లీ మోస్ట్ అవైటెడ్ టాపిక్ హై వెయిటేజ్ చాప్టర్స్. మనం దీంట్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, ఈ వెయిటేజ్ అనేది 100% అయితే యాక్యురేట్ కాదు. 2024 అండ్ 2023 లో వచ్చిన క్వశ్చన్స్ ని బట్టి, ఎంసెట్ లో అడిగిన క్వశ్చన్స్ ని బట్టి ఒక అనాలిసిస్ ప్రకారం ఈ వెయిటేజ్ అనేది తీశారు. సో ఒక చాప్టర్ లో ఒక క్వశ్చన్ తగ్గచ్చు పెరగచ్చు. అందుకే హై వెయిటేజ్ చాప్టర్స్ కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. అండ్ వాటిని రిఫర్ చేశాకే వేరే చాప్టర్స్ ని రిఫర్ చేయండి. అండ్ ఫస్ట్ మనం మ్యాథ్స్ తో స్టార్ట్ చేద్దాం. ఎప్సెట్ లో మ్యాథ్స్ నుంచి 80 క్వశ్చన్స్ అడుగుతారు అవుట్ ఆఫ్ 160. మ్యాథ్స్ లో అయితే ట్రిగ్నోమెట్రీ మెయిన్ అబ్బా. నియర్లీ 9 to 10 క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఈ ట్రిగ్నోమెట్రీ నుంచి. ట్రిగ్నోమెట్రీలో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ కూడా ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను. టోటల్ గా 9 to 10 క్వశ్చన్స్ ఫ్రమ్ ట్రిగ్నోమెట్రీ ఇంక్లూడింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఓన్లీ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి అయితే 2 to 3 క్వశ్చన్స్ అడుగుతారు. సో ట్రిగ్నోమెట్రీ చాప్టర్ ని కంపల్సరీగా నేర్చుకోండి. ట్రిగ్నోమెట్రీలో ఇంక్లూడ్ అయ్యే చాప్టర్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, వన్స్ చెక్ దెమ్. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ కోఆర్డినేట్ జామెట్రీ. ఇంట్లో నుంచి కూడా నియర్లీ 9 to 10 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ కోఆర్డినేట్ జామెట్రీలో 2D జామెట్రీ అండ్ స్ట్రైట్ లైన్స్ కి కొంచెం ఎక్కువ వెయిటేజ్ ఉంది. అంటే దీంట్లో నుంచి 2 to 3 క్వశ్చన్స్ అడుగుతారు అండ్ మిగతా వాటిల్లో నుంచి 1 క్వశ్చన్ అడుగుతారు. అండ్ నెక్స్ట్ వెక్టార్ ఆల్జీబ్రా. ఇక్కడ నుంచి మీకు 6 to 7 క్వశ్చన్స్ అయితే ఈజీగా వస్తాయి. దీంట్లో మీరు నేర్చుకోవాల్సింది జస్ట్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్. అండ్ నెక్స్ట్ క్యాలిక్యులస్. ఈ క్యాలిక్యులస్ నుంచి మీకు 14 to 15 క్వశ్చన్స్ అడుగుతారు. క్యాలిక్యులస్ లో నేను బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇంక్లూడ్ చేస్తున్నాను. దీంట్లో డిఫరెన్షియేషన్, లిమిట్స్, ఇంటిగ్రేషన్ అండ్ డిఫినైట్ ఇంటిగ్రల్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్. దీంట్లో మనకి 5 to 6 క్వశ్చన్స్ వరకు అడగచ్చు. అండ్ నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ సెకండ్ ఇయర్. దీంట్లో నియర్లీ 8 to 9 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. దీంట్లో సర్కిల్స్ అండ్ పారాబోలా కొంచెం హై వెయిటేజ్ చాప్టర్స్. అండ్ నెక్స్ట్ ఆల్జీబ్రా, బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇంక్లూడ్ చేస్తున్నాను. దీంట్లో నుంచి నియర్లీ మనకి 25 క్వశ్చన్స్ అడుగుతారు. మెయిన్ గా ఫంక్షన్స్, కాంప్లెక్స్ నెంబర్స్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ అండ్ బైనామియల్ థీరం ని చూసుకోండి. ఈ హై వెయిటేజ్ చాప్టర్స్ ని ఫస్ట్ కంప్లీట్ చేశాకే నెక్స్ట్ లెఫ్ట్ ఓవర్ చాప్టర్స్ ని చూడండి. లేదు నాకు వచ్చినట్టు ర్యాండమ్ చాప్టర్స్ చేస్తాను అంటే మీరే కన్ఫ్యూజ్ అయిపోతారు. అండ్ నా సైడ్ నుంచి మీకు ఒక చిన్న టిప్, మీరు మీ స్కెడ్యూల్ లో చాప్టర్స్ ని ఇంక్లూడ్ చేసేటప్పుడు ఆ చాప్టర్స్ అనేవి కనెక్టెడ్ గా ఉండేలా చూసుకోండి. లైక్ మీరు క్యాలిక్యులస్ స్టార్ట్ చేశారు అండ్ ఈ రోజు స్ట్రైట్ లైన్స్ కంప్లీట్ చేశారు అండ్ నెక్స్ట్ డే మీరు పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ స్టార్ట్ చేయాలి. బికాస్ బోత్ చాప్టర్స్ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. అలా కాదు నేను స్ట్రైట్ లైన్స్ చేసి డిఫరెన్షియేషన్ చేస్తాను, రెండు క్యాలిక్యులసే కదా అని చెప్పేసి చేస్తే కనెక్షన్ అయితే మిస్ అవుతుంది అండ్ ప్రిపరేషన్ కూడా కొంచెం సరిగ్గా అవ్వదు. మీకు మీ స్కెడ్యూల్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియకపోతే మీకోసం స్కెడ్యూల్ ఎలా ప్లాన్ చేసుకోవాలో వీడియో చేశాను అండ్ మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. అండ్ మ్యాథ్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటంటే ట్రిగ్నోమెట్రీ, 2D జామెట్రీ, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, 3D జామెట్రీ, కాంప్లెక్స్ నెంబర్స్, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, బైనామియల్ థీరం, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, సర్కిల్స్, పారాబోలా, ఇంటిగ్రేషన్,
definite integrals, differentiation, differential equations, limits and కంటిన్యూటీ. ఫస్ట్ వెళ్ళి వీటిని రిఫర్ చేయండి. నియర్లీ 55 to 60 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అండ్ నెక్స్ట్ మోస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ కెమిస్ట్రీ. దీంట్లో అటామిక్ స్ట్రక్చర్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తారు. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇదైతే చాలా ఇంపార్టెంట్ గైస్, ఎందుకంటే దీంట్లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఇది చాలా వాస్ట్ కాన్సెప్ట్ కూడా. మెయిన్ గా ఆర్గానిక్ కెమిస్ట్రీలో నేమ్డ్ రియాక్షన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ సొల్యూషన్స్ అండ్ స్టాయిక్యోమెట్రీ నుంచి 2 క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి నియర్లీ 4 to 5 క్వశ్చన్స్ రావచ్చు. అండ్ నెక్స్ట్ డి అండ్ ఎఫ్ బ్లాక్ నుంచి 2 to 3 క్వశ్చన్స్. అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ థర్మోడైనమిక్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ చాప్టర్స్ ని ఫస్ట్ రిఫర్ చేసి అండ్ మిగతావి నెక్స్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫిజిక్స్. ఫిజిక్స్ లో హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటంటే లాస్ ఆఫ్ మోషన్, motion in a plane, motion in a straight line, moving charges and magnetism, semiconductors, electrostatic potential and capacitance, thermal properties of matter, work, energy and power, ఆసిలేషన్. ఈ చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఈ హై వెయిటేజ్ చాప్టర్స్ లో మీకు కొన్ని టాపిక్స్ అనేవి కష్టంగా ఉండొచ్చు. లైక్ ట్రిగ్నోమెట్రీ చాలా మందికి టఫ్ గా ఉంటుంది. అండ్ కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది టఫ్ గా ఉంటుంది. బట్ వీటిని ఒకసారి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ లగ్మా అంటే మీ షిఫ్ట్ లో కొంచెం ఈజీగా అడగచ్చు. సో అప్పుడు బాధపడే కన్నా ఇప్పుడు నేర్చుకుంటే ఆ ఈజీగా వచ్చిన క్వశ్చన్స్ ని మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలరు. సో ఫర్ హై వెయిటేజ్ చాప్టర్స్ గురించి మొత్తం మీ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను. అండ్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. అండ్ ఇది యూస్ఫుల్ అనిపిస్తుంది అంటే మిగతా అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టార్టింగ్ లో చెప్పిన జనరల్ డౌట్స్ కి ఇప్పుడైతే ఆన్సర్ చేస్తాను. అనేది ఐపీ వెయిటేజ్ అనేది ఈఏపీ సెట్ 2025 లో కలుస్తుందా లేదా అంటే కలుస్తుంది. అది కూడా ఎంత అంటే 25% అయితే తీసుకుంటారు ఐపీఈ నుంచి, మీ మార్క్స్ నుంచి. లాంగ్వేజెస్ అయితే ఇంక్లూడ్ చేయరు. ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. అండ్ ఈఏపీ సెట్ 2025 ఎగ్జామ్ నుంచి 75% తీసుకుంటారు. ఇలా ఐపీ వెయిటేజ్ అనేది తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ టీఎస్ వాళ్ళు ఏపీ సెట్ రాయొచ్చా అంటే రాయొచ్చు. అండ్ వాళ్ళు అటెంప్ట్ చేసి ఏపీ సెట్ ద్వారా జాయిన్ అయితే ఏపీలో ఉన్న కాలేజెస్ లో ఏపీ గవర్నమెంట్ అయితే ఫీ రియంబర్స్మెంట్ ప్రొవైడ్ చేయదు. టీఎస్ గవర్నమెంట్ వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆ ప్రాసెస్ కూడా వేరేగా ఉంటుంది. అండ్ అది కూడా వాళ్ళు ఫీ రియంబర్స్మెంట్ కి ఎలిజిబుల్ అయితే టీఎస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను ప్రతి చాప్టర్ వెయిటేజ్ అయితే పీడిఎఫ్ క్రియేట్ చేశాను. అండ్ ఆ పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. అండ్ ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నచ్చితే జస్ట్ ఒక లైక్ చేసి వెళ్ళండి. అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ కేస్ డౌట్స్ లేకపోతే వాచ్ టిల్ ద ఎండ్ అని కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. సీ యూ విత్ అనదర్ వీడియో.